ఇంటర్నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ అయితే రావడం జరిగింది. సో మనతో ఎక్స్ చైర్పర్సన్ గారైన రాజేశ్వరరావు గారు సార్ అయితే మనతో ఉన్నారు. సో మన సార్ మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. వారి హయాంలో వారు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి, వారు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ యాజ్ చైర్పర్సన్ గా ఉన్నా, మాజీ చైర్పర్సన్ గా ఉన్న వారి జమ్మికుంట ప్రజలకు వారిచ్చే సజెషన్ ఏంటో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. మీ ఇంటర్నేషనల్ ఛానల్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీరు జమ్మికుంట మున్సిపల్కి వచ్చి మున్సిపల్ సంబంధించిన బాగోగులు తెలుసుకో ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నేను మున్సిపల్ చైర్మన్గా వచ్చిన తర్వాత అప్పుడు జమ్మికుంటను దుమ్ముకుంట అనేది, ఎక్కడ చూసినా దుమ్ము, ఎక్కడ చూసినా డ్రైనేజ్ లేకుండా ఉండేది, ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్స్ ఉండేవి కావు, ఎక్కడ ఉన్న పందులమయం ఉండేది, ఎక్కడున్న కుక్కలు, రోడ్ల ఉండే చెత్త చెదారంతో జమ్మికుంట కాదు ఇది దుమ్ముకుంట అనే రకంగా ఉండేది. కానీ ఆ దుమ్ముకుంట నుంచి వెళ్ళి సూపర్ జమ్మికుంట అనేది తీసుకురావడం జరిగింది నా హయాంలో. ఎందుకంటే అప్పుడున్న నా పాలకవర్గం, నా మిత్రులు అందరి సహకారంతో, అక్కడున్న లీడర్స్తో, అన్ని పార్టీలతోని అతీతంగా పోయి, ఎందుకంటే డెవలప్మెంట్లో మనం ఏం చేద్దామన్నా కూడా ప్రతిపక్షాన్ని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం అంటే వాళ్ళు అంటారు కాబట్టి డెవలప్మెంట్ విషయంలో ప్రతి వాటిని కూడా కలుపుకొని పోయినప్పుడే అందరూ బాగుండాలి, అందరూ నేనున్నారని ఒక సామెత ఉంటుంది. అలాగే ఏ పనిలో కూడా అందరూ భాగస్వామ్యం అయితేనే ఈరోజు జమ్మికుంట ఈరోజు డెవలప్ అవ్వడం జరిగింది. ఇలా మనం చూస్తూ ఉన్నాం. మీరు వచ్చే కార్యక్రమంలో భాగంగా హుజరాబాద్ నుంచి జమ్మికుంట ఎంటర్ అయినప్పుడు కమాన్ కూడా జమ్మికుంట మున్సిపల్ వెల్కమ్ అనే ఆ కమాన్ కూడా నాయంలో తీసుకురావడం, అట్లే ఆ చెట్లు స్ట్రీట్ లైట్స్ కూడా మేము కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు రోజుకు 2-3 యాక్సిడెంట్లు అయ్యేది. మేము ఈ డాక్టర్ దగ్గర పోయి ఎట్లా యాక్సిడెంట్ అయిందని వాళ్ళ పాపం ఆ కుటుంబాన్ని ఆ బైక్ల మీద స్కూటీల మీద పోయి యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటే, ఎట్లయింది యాక్సిడెంట్ అంటే పంది అడ్డం వచ్చింది, కుక్క అడ్డం వచ్చింది. కానీ ఏమన్నా జరగరాని జరిగితే ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి చిన్న భిన్నమయ్యే రోజులలో మరి వాళ్ళ కుల సంఘాన్ని కూడా వాళ్ళు ఎన్నో మీటింగ్లు పెట్టి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి, మరి మీ ఉపాధి అవుతుంది కానీ మీ కొన్ని కుటుంబాలు ఇక్కడ 50,000 జనాభా ఉన్నది. ఈ 50,000 జనాభా కాకుండా ఇది ఈ జమ్మికుంట అనేది వరంగల్ మన ఖమ్మం మార్కెట్ కన్నా పెద్ద మార్కెట్ జమ్మికుంటలో. అదే కాకుండా ఇలా ఎఫ్సై ఉంటుంది, ఇక్కడ మార్కెట్ చాలా పెద్దది, డిగ్రీ కాలేజ్ ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ రాకపోకుండా ఇక్కడ స్కూల్స్ మనకున్న 3 మండలాల నుంచి పక్కకున్న ఇల్లంతకుంట కావచ్చు, చిట్యాల కావచ్చు, కాళేశ్వరపూర్ కావచ్చు, వీరవంక కావచ్చు, ఇన్ని మండలాల వ్యవసాయ రంగం అంతా కూడా జమ్మికుంట మార్కెట్లే మరి పండించిన పంటను ఇక్కడ అమ్ముకొని, ఇక్కడ బంగారం షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఎన్ని అంటే కొన్ని 200-300 గ్రామాలు కూడా ఇక్కడికి రాకపోకలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అప్పుడున్న ప్రజలు వస్తే కనీసం టాయిలెట్స్ కూడా ఉండకపోయేది. ఎందుకంటే ఇప్పుడు ఒక షాప్ పోయి 50,000 సామాన్ కనుక ఉంటే మేనేజర్ ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ వాషింగ్ తీసుకోకూడదు. అదే మామూలు పేదవాళ్ళు 10 రూపాయలు, 100 రూపాయలు, 200 సామాన్ ఉంటే పాపం వాళ్ళు ఏమరు, వాళ్ళు పాపం భార్య భర్తలు అయితే సరే భర్త ఎక్కడ పోయినా వచ్చుకొని భార్య ఎంత ఇబ్బంది ఉంటే ఒక మహిళ కూడా ఎవరు ఆలోచన అయ్యే రోజులలో కూడా దాదాపుగా నేను జమ్మికుంటలో మంచి మెయిన్ కూడలలో కూడా మరి టాయిలెట్స్ కూడా, ఎందుకంటే మహిళలను ఉద్దేశించి అవి కూడా చేయడం జరిగింది. అదే కాకుండా చాలా చౌరస్తాలు చిన్నగా ఉండేవి. కొందరు ఏమంటారు అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మాత్రం స్పీడ్గా రావాలి, కానీ జమ్మికుంట కడితే 2వ వెహికల్ పాస్ కాదు. కానీ ఆ టైంలో ఎవరు తీసుకొని నిర్ణయాలు నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు మంచి చేయాలంటే ఒక 20% నష్టం జరుగుతుంది. అందులో నేను వెడల్పు చేసే కార్యక్రమంలో చాలా మంది కూడా ఇబ్బంది, పాపం ఇల్లు ఎంతో అందంగా కట్టుకుంటాడు, కానీ మనం వచ్చి కడిగేసుకుంటూ అవుతాయి. పాపం వాళ్ళు కొందరు ఉన్నవాళ్ళు ఉంటారు, ఎవరి సమస్యలు వాళ్ళే, ఉన్నవాళ్ళు ఒక రకంగా బ్యాంకు లోన్లు ఉంటాయి, ఇంకో మనము ఇంత పెద్ద అనిపిస్తే కానీ వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఉన్న ఒడదొడుకులు వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి ఒప్పించి కొందరు వినకున్నా కూడా రోడ్లన్నీ కూడా ఈరోజు వెడల్పు చేయడం జరిగింది. సెంటర్లన్నీ వేస్తే కూడా ఆ సెంటర్లలో కూడా ఆ ఇండ్లు ఊరగొడితే కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డ మాట కూడా వాస్తవం. ఈరోజు మళ్ళా జమ్మికుంట పేరుకే మున్సిపల్ కానీ ఇటు మోతవడం విలేజ్, అటుపక్క కేశపురం కూడా విలేజే, ఇటు కొత్తపల్లి, ధర్మారం, ఇటు ఆపజం కూడా కేశపురం. ఈ సిటీ దాటంగానే ఆ రోడ్లు చిన్నగా ఉంటే అన్ని చెత్త చెదారుతుండ మహిళలు చాలామంది పుస్తకాలు కూడా ఇక్కపోతున్న తరుణంలో మనకు ఒక సీసీ రోడ్డు డ్రైనేజ్ ముఖ్యం కాదు, మన ప్రజలు కూడా వాళ్ళను కూడా ఎట్లాంటి ఇబ్బంది కూడా చూడాలని కూడా సీసీ కెమెరా కూడా మున్సిపల్ నుంచి కూడా మేము సాంక్షన్ చేసి కూడా చేయడం జరిగింది.
ఇక్కడ వందే మాత్రం ప్రోగ్రాం కూడా తెలంగాణలో ఇండియాలో కూడా ఇక్కడ జరిగిన విధంగా పొద్దున 8:30 కూడా గతంలో పెట్టినా కూడా దాన్ని కంటిన్యూషన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ జమ్మికుంటలో దేవస్థానం దుబ్బమల్లన్న దేవస్థానం ఉంటుంది. గతంలో ఉన్న లీడర్లు చేయడం జరిగింది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా హైయెస్ట్ టెంపుల్ జాగా ఉందంటే దుబ్బమల్లన్న దేవస్థానానికి ఎక్కువ పోయినా ఆ భూమిని కూడా అన్యాక్రాంతం కాకుండా దాన్ని విడుదల చేసి ఈరోజు బీటీ రోడ్డు తయారు చేసి పేదవాళ్ళు వచ్చి అక్కడ పెళ్లి చేసుకునే విధంగా కూడా తయారు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా జమ్మికుంట టౌన్లో కేశవ సమ్మక్క సారలమ్మ మరి అంటే ఆ జాతర కూడా కొందరు దాతలు వచ్చి భూమి ఇస్తే అది అన్యాక్రాంతం అయిపోతే అందులో కొన్ని ఇండ్లు తీయడం వల్ల వాళ్ళు చిన్న కుటుంబాలు తీస్తే నా మీద మరి హైకోర్టు వేరు ఎస్సీ కమిషన్లో కేసు వేయడం జరిగింది. ఇలా పందులు పెట్టినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకున్న స్టేట్ నాయకులు ఎస్సీ కమిషన్ కేసు కూడా పోతా ఉన్నారు. అంటే లీడర్లకు కొన్ని ఎదురైతే కొందరు అర్థం చేసుకుని ఇక్కడ జమ్మికుంటలో ఒక కూరల మార్కెట్ ఉంది. అది గతంలో మా నాచిన నాట్యం చూస్తూ ఉన్నా అప్పుడు ఆ మార్కెట్ సరిపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 50,000 జనాభా అయిన తర్వాత మంచి కూలీలలో పెట్టడానికి పోతే ఇక్కడ ఉన్న కుటుంబాలు మాకు ఏదో నష్టమవుతుందని ఈ చైర్మన్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడతారని అంటే వాళ్ళు ఏం చేసుకుంటారంటే వాళ్ళకి నష్టమవుతుందని చూసుకుంటారు తప్ప పబ్లిక్ ఇబ్బంది నేను చూసుకోరు. ఎందుకంటే వాళ్ళు చిన్న షాపులు చిన్న కుటుంబం చూసే వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు. కానీ మనకు చిన్నోళ్ళు కానీ ఈ 100 మంది పబ్లిక్ పోయేటప్పుడు మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. అక్కడ సరిపోదు. అందుకొరకు దానికి సంబంధించిన ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంటే ఆ గ్రంథాలయం కూడా ఎవరు పట్టించుకోలేదు. అక్కడ గ్రంథాలయాలు వచ్చేవాళ్ళు కూడా ఫర్నిచర్ కూడా లేని పరిస్థితుల్లో ఉండే ఆ ఫర్నిచర్స్ కూడా ఓన్గా నా పేరు మీద కూడా కొనియడం జరిగింది. అక్కడ టాయిలెట్స్ కూడా మున్సిపల్ ద్వారా కట్టేయడం జరిగింది. ఈరోజు జమ్మికుంటలో ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం 50,000 జనం అందులో ఎంతమంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, యంగ్ యూత్ పిల్లలు ఉంటారు. వీళ్ళకి ఇప్పుడు ఒక ఏజ్ సడన్గా ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఇంట్లో ఎంతసేపు కూర్చోగలుగుతారు. వాళ్ళు ఏం బయలు పోదామంటే ఇక్కడ ఒక పార్క్ ఇట్లా ఏమైనా ఉంటే ఆడిపోయి వాళ్ళ కాలకృత్యాలు తీసుకుని వస్తారు. యూత్ ఉంటాయి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ కుదరు ఆడ సర్కిల్ ఫ్రెండ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం లేదు పరిస్థితులు ఎక్కడ పోవాలి మేరలో కొట్టి చేపట్టలు కూడా పోలీసులు వచ్చి కొట్టుడు బైక్లకు ఫైన్ వేసాడు. అందుకొరకు ఒక నాయ చెరువు అనేది ఆ చెరువులో శవాలు పెట్టేది ఎక్కడ జమ్మికుంట్ల ఏ పశువు చనిపోయినా పంది చనిపోయినా కుక్క చనిపోయినా అక్కడ పెట్టేది. కానీ దాన్ని ఈరోజు మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. అందరూ కూడా కులాల మతాలలో ఏమవుతున్నాయంటే దాన సంస్కృతులు చేయగా కొందరు కాల్చేసి కొందరు బొందలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే సెంటిమెంట్ అంటే మరి జాగ్రత్త లేవు. ఈరోజు మనం పరిస్థితులు బట్టి మారాలి తప్ప ఇంకోళ్ళు చెప్తే కాదు. మనకు మారినప్పుడే ఏరియా డెవలప్ అవుతుంది. అందులో చెట్లను ఇక్కడ టార్గెట్గా అప్పుడున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానస పుత్రిక అయినటువంటి మరి చెట్ల కార్యక్రమాన్ని జమ్మికుంటలో మీరు చూడండి. ఎక్కడ పోయినా ఏ రోడ్డు చూడండి బ్రహ్మాండమైన చెట్లను కూడా పెట్టడం ముఖ్యంగా వాటిని రక్షించడం ముఖ్యం. చాలా కూడా అందరు మా మిత్రులు అప్పుడున్న మా కౌన్సిల్ అందరితో కూడా అన్ని వార్డులలో కూడా బ్రహ్మాండంగా 30 వార్డులలో కూడా ఈరోజు మీరు ఎటు పోయి చూడండి పచ్చదారం దొరుకుతాయి జమ్మికుంటలో. ఇలా గాంధీ చౌక్ చూడండి అక్కడ అన్ని పార్టీ జెండాలు ఉండేవి. అంటే 20 పార్టీలు ఉండేవి. ఆ జెండాలో ఉన్న కూడలి చిన్నది దాన్ని కూడా నేను తీసేస్తే ఆల్ పార్టీస్ కూడా నా మీద ఇబ్బంది పడ్డారు. నేనే ఫస్ట్ ఏం చేసిన టీఆర్ఎస్ జెండా తీసుకుపోయి బయట కట్టేసి తర్వాత ఫస్ట్ మనం తీసుకుంటే గడవ తీసాను. కానీ మన ఇంకో తీసి ఏమైందంటే పొలిటికల్ ఇబ్బంది పెడతారు. నేను అందరూ వాళ్ళు కూడా అందరు అన్న పార్టీ జెండా వాళ్ళు కానీ పర్సనల్గా ఆర్ట్ మీద ఒక రకంగా ఉండేది. అయిన వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి అవన్నీ కూడా మార్చలేదు. ఇక్కడ పశువులు ఏం చేస్తారంటే చాలామంది ఈ ఆవులను సాదుకొని రోడ్ల మీద తీసుకెళ్తారు. పాపం వచ్చి సినిమా పోస్టర్లు రోడ్డు మీద కవర్లు తినిపోయి వాటి గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు చనిపోతారు. మళ్ళీ అవి నడి రోడ్ల మీద పంటే ఒక లారీ మంచి వెయిట్ వేసుకొని వస్తుంది. ఆ బ్రిడ్జి దిగే కార్యక్రమంలో మొత్తం వాడు ఆవులు ఏంటంటే మనందరం ఒక దేవుడిగా భావిస్తారు. కానీ ఆవులను తీస్తే కూడా కొందరు ఏమంటారంటే నువ్వు హిందూ సంప్రదాయానికి వ్యతిరేకి నువ్వు ఆవులను ఎట్లా తీస్తావు అంటే కొన్ని చేసేటప్పుడు ఎందుకు చేస్తారు ఏంటని ఆలోచన చేయాలి తప్ప పొలిటికల్ ఏమైందంటే ఇప్పుడు ఆయన చేస్తాడు దాన్ని కౌంటర్ చేయాలి. కౌంటర్ చేయకుండా అది ఎందుకు చేయవలసి వచ్చింది. ఆవులను తీసి దానికి ఒక పెడదామా లేదా దానికి యజమాని ఉంటాడు కానీ ఫ్రీ గిట్స్ పెడతాడు చూసి మనం పట్టుకోపోగా నాదండి. అదే మీరు చూడండి మీరు ఇంకో 7 తర్వాత వస్తే మీరు శివాలయం ఏరియాలో గాంధీ చౌరస్లో ఎక్కడ చూసినా ఆవులు ఇచ్చారు. అయితే మన ఆవులను నేను మంచిగా కోరుకుంటాను కానీ అవి యాక్చువల్గా అవి కూడా చనిపోతూ ఉన్నాయి బస్సు దాకి లారీ దాకి. వాటి వరకు కూడా సివిల్ హాస్పిటల్ జాబ్ కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు గడ్డి ఇవ్వడం జరిగింది. ఎన్ని చేసినా కూడా ఈ రాజకీయాల కొందరు అర్థం చేసుకుంటూ కొందరు అర్థం చేసుకోగా ఈయన ఒకటి వేసిందంటేనే కౌంటర్ వేయాలి అంతే.
దాన్ని చర్చ కావాలి. అంతే తప్ప వాళ్ళు వేసారు నేను నువ్వు మంచి చేసినావు చైర్మన్ సార్ చెప్పాలి. ఎందుకంటే చెప్తే నేను వేరే పార్టీలో ఎందుకు చెప్తే నాకు మైనస్ అవుతుంది. అంటే ఈ రోజులలో మేము చూస్తూ ఉన్నాం చాలా ఒడిదుడుకుంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే వాట్సాప్లో ఒక ఆయన పెడతాడు, నా బల్బ్ వేయింది, నువ్వు అక్కడ ఉన్న కౌన్సిలర్కు జస్ట్ నేను 24 గంటలు ఇక్కడ చైర్మన్ లేకపోతే కమిషనర్ కూడా దీన్ని గ్రూప్లో పెట్టి దాన్ని పట్టించుకోవడం చైర్మన్ మళ్ళీ బుక్ చేయగానే వేసి అసలు ఏందని వాట్సాప్ మంచిగా వాడుకుంటారా చెడు వాడుకుంటారా ఒక్కసారి ఆలోచన కూడా కోరుతా ఉన్నా. అడిగానే ఏమో మనం ఏమో చేసినామని ఎవరైతే ప్రజలు సంతోషపడతారో అందరూ తెలుసు. కానీ ప్రతిదాన్ని అక్కడని ఈ గ్రూపులలో ఎక్స్పోజ్ తప్ప పని తక్కువ వీడియోలు ఎక్కువ. అంతే తప్ప ఎప్పుడు కానీ ఎవరు కానీ ఒక పదవికి వచ్చిన తర్వాత ఆ పదవికి మన్న ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఏముండాలంటే ఇప్పుడు ఒక 60 నుంచి ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీ తర్వాత మున్సిపల్ గతంలో కొందరు నేను చేయడం నాకేముండాలి పడుతుంది అంటే వీళ్ళు అందరు కనుక మంచిగా చేస్తే నన్ను పేదవారికి కానీ మంచిగా చేసింది గడికి కోరుకున్నప్పుడే మనం బ్రహ్మాండంగా చేస్తాం తప్ప ఈగోలో పోయి నేను గీలతో ఏమైందా వాళ్ళతో ఏమైందా పోతే అది అక్కడ మనకు ఇచ్చిన అవకాశం టైం కూడా అయిపోతుంది. కానీ అందులో ఉన్నప్పుడు ఈ సీట్లో కూర్చున్నప్పుడు పెద్దన్న పాత్ర పోషించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకు భిన్న అభిప్రాయాలతో వస్తారు ఇక్కడికి వచ్చేటప్పుడు. ఒకరి పని అవుతుంది ఒకరు కాదు. ఇక్కడ ఇటు సైడ్ కూర్చున్నాం కాబట్టి పెన్ పేపర్ పరంగా మీరు నాకు దగ్గర ఉండరు కానీ అక్కడ పేపర్ పరంగా రాంగ్ ఉంటుంది. అయినా కూడా ఇట్లాంటి అందరినీ కూడా కలుపుకుపోయి 5 సంవత్సరాల్లో కూడా మెయిన్గా జమ్మికుంటలో ఎండాకాలం వచ్చిందంటే పాప మా మహిళలు బిందెలు పట్టుకొని పోయేది. ఇక్కడ ఉన్న స్కూల్లోను ఇండస్ట్రీ వాళ్ళను కొంచెం వెళ్ళిపోయి ట్రాక్టర్లు లీజీ తీసుకొని కిరాయి ట్రాక్టర్లతో పోయే దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. అదే నేను వచ్చిన తర్వాత ఈరోజు వరకు కేసీఆర్ గారు తీసుకొచ్చిన మిషన్ భగీరథ ద్వారా జమ్మిగుంటలో ఉన్న ప్రతి గడప కూడా సమ్మర్లో మీరు చూడండి. మీరు ఈ 5 ఇయర్స్ కూడా ఇక్కడ ఉన్న మీడియాలో కూడా దొరకబట్టండి. నేను మిస్టేక్ అయితే ఏ ఒక్కరు కూడా ఏ మహిళ కూడా నీళ్ళు లేవనే పరిస్థితుల్లో మేము ఉండకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో కూడా ఏముంటుందంటే ఆ నీళ్ళు ఇచ్చినామా అయిపోయిందా, ఆ వాడకి ఇచ్చినామా ఏ టైంకి ఇచ్చినా. మన బాధ ఏంటంటే ఒక ఏరియాలో లేబర్ ఏరియా ఉంటుంది. లేబర్ ఏరియా పాపం ఏం చేస్తారు, వాళ్ళు 8:30కి రెడీ 9 గంటలే వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. మనం లేబర్కి నల్లు ఇస్తారు. ఆ నీళ్ళు ఏంది వృధా పోతాయి. వాళ్ళకి ఏంటంటే పాప వాళ్ళు ఉన్నదే ఇల్లు మొత్తం ఉంటుంది. వాళ్ళ చిన్న 2 గోళాలు ఉంటాయి. మనం ఇచ్చే వాటర్ సరిపోదు. మనం ఇచ్చినాం లేదు, మన లైన్ మీద మేము ఇచ్చినాం సార్ గంట ఇచ్చినాం అది కాదు, వాళ్ళకి అంతనే లేదు. మనం ఏం చేయాలి, ఇప్పుడు టౌన్లో ఉంటారు వీళ్ళు కొంచెం లేట్గా లేస్తారు. వీళ్ళు ఏ టైం అయినా ఉంటారు, ఏ టైంకైనా నల్లు ఇవ్వచ్చు. మనం ఏం చేయాలి, నల్ల అనేది ఎక్కడైతే పేద కుటుంబాలు ఉంటాయో, ఎక్కడ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉంటాయో, ఎక్కడ విలేజెస్ ఉంటాయో వాళ్ళకు ఇంకొక గంట ఎక్కువ ఇవ్వాలి, ముందు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు పళ్ళకు పట్టుకొని పోతారు. అంతే తప్ప మన పని అయిపోయిందా అని కాకుండా ఈరోజు ఒకప్పుడు జమ్మిగుంటలో మున్సిపల్ సిబ్బందికి 6 నెలలకు 7 నెలలకు జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉండే. అప్పుడు ఎంత ఘోరం అంటే వాళ్ళు పాపం మున్సిపల్ ఎవరు చేస్తారండి, ఎక్కడ ఏం లేక ఎక్కడ వాళ్ళ పోతే ఉపాధి దొరకక ఈ పనికి వస్తుంది. అది తక్కువ జీతం కానీ వాళ్ళని ఇంకా చులకన చేసి వాళ్ళకు ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు ఇస్తే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకి సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఎన్నో ఉంటాయి. నేను వచ్చిన తర్వాత ఏం చేసినంటే కొంచెం మోటివేషన్ వాళ్ళు కూర్చున్నట్టు అర్థమయ్యేటట్టు మన ట్యాక్స్ని 40% వెళ్ళి స్టేట్లో నెంబర్ 1 మున్సిపల్గా తీసుకురావడం జరిగింది. మీరు చూడండి నా ఆయంలో 100% ట్యాక్స్ వసూలు చేయాలి. ఫస్ట్ నెల నాడు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు జీతాలు ఎక్కువ పాపం పొద్దులు లేక 3 కాలాలు వాడి తిరుగుతాం. మనం వేసిన చెత్త అంతా తీసేస్తారు. మనం 2 రోజులు ఆడ చెత్త ఉంటేనే చెత్త బండాలు ఆగం అయిపోతుంది. కానీ వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆ చెత్తలనే ఉంటారు, ఆ దుర్వాసనలు ఉంటారు. కరోనా టైంలో కూడా ఇవాళ వాళ్ళు మన ఇళ్ళలో మన భార్య పిల్లలు మనమే కావాలని ఇవ్వడద్దు. వాళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండా మున్సిపల్ సిబ్బందికి ఆ రోజు మున్సిపల్లోనే నేను లేబర్కు ప్రతి పొద్దున టిఫిన్ చేసి వాళ్ళకు 5 లీటర్ల క్యాన్ మీరే పట్టుకొని మన మున్సిపల్ నుంచి వెళ్ళండి, ఏమని అడగండి. ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఇస్తే మాకు కారణం అవుతుంది అంటే వాళ్ళ చెత్త మాత్రం తీయాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. కానీ లేబర్ చచ్చిపోయినా అంటే సమాజం ఎట్లా ఉంటుంది అంటే ఒక్కోసారి ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. నేను కూడా చెప్పండి, ఏది డెవలప్ కావాలన్నా కూడా ప్రతి ఒక్కరు అలా డెవలప్. ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నామండి, మనం పెద్ద టెక్నాలజీ వచ్చిందని అనుకుంటాను. నా వరకు అయితే ఏ టెక్నాలజీ రాలే, మనం వెల్ఫేర్ కంప్యూటర్ నా మైండ్లో అయితే ఇదంతా ఎంత ఎక్కువైనా అంత తక్కువే. ఎందుకంటే ఈరోజు మన కవర్లు ఈరోజు మన వయసు ఎంతనో వీళ్ళు ఒక కవరు మళ్ళీ మట్టిలో కలవడానికి అన్ని సంవత్సరాలు పడతా ఉంది. ఒక ఇంటికి ఒక స్కూల్ పిల్లవాడు ఒక కవర్ ఇస్తాడు, భర్త పోతాడు
ఇలా పని చూసుకున్నాక రెండు కూరగాయలు కొనుక్కుంటారు. మళ్ళీ భార్య పోతుంది, మళ్ళీ ఈరోజు ఆమె ఒక అంగడి ఉంటుంది ప్రతి ఎక్కడ కానీ, ఆమె పోతే ఆమె రెండు కవర్లలో కూరగాయలు పడుతుంది, వెళ్ళిగడ్డ ఉడలేదు. ఇంటికి వచ్చాక ఒక రోజు 2-3 కవర్లు, వారానికి ఎన్ని కవర్లు కావాలి? ఈ లేబర్ ఈ చెత్తలో తీసుకుపోయి ఎక్కడైతే ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు అక్కడ చెత్త ఎక్కడ పెట్టడానికి డంపింగ్ అంటే మనకి ఇక్కడ జాగలేదు. ఎందుకంటే ముందస్తుగా గవర్నమెంట్ ఎప్పుడు పరిస్థితి ఎప్పుడు లీడర్ లేకుంటుంది, ఆడ 10 ఎకరాలుగా ఈ కులానికి ఆ సంఘానికి మనిషి పెట్టుకుంటూ రాసేస్తారు, అక్కడ ఏముండదు. ఇప్పుడు ఇలా జమ్మకుండా చెత్తను తీసుకుంటే పర్ డే 40-50 ట్రాక్టర్ల చెత్త అయితే ఈ చెత్త తీసి అక్కడ వేద్దామంటే అక్కడ జాగ ఉండదు. నిజంగా మనం ఇప్పుడు ఏం చేస్తాము, దీని మీద ఒక కమిషనర్, ఒక చైర్మన్, పాలకవర్గం అందరూ నుంచి స్పెషల్ ఆఫీసర్ వచ్చి కవర్ల మీద అవగాహన. నేను అదే అంటున్నా, ఏం అవగాహన? షాపులో పండు రైడింగ్ చేద్దామంటే ఒక ఆయన నా ఫ్రెండ్ ఉంటాడు, ఒక ఆయన అపోజిట్ పార్టీ ఉంటాడు, అన్న మా బావ షాప్ అని మా తమ్ముడు చెప్పి ఒకరోజు షాపు రైడింగ్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు మనకి అంటే ముందు కొనియరు. అంటే వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ నా షాప్లో కూడా ఏదైతే మట్టిలో కలిసిపోతుందో ఆ కవర్లో పెట్టాలి తప్ప మనం అంటే దాని పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ ప్రకారం కవర్ తీసుకోవాలి. అది జస్ట్ మట్టిలో 1 వీక్లో వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎంత చెప్పినా ఎన్ని మీటింగ్లో పెట్టినా మళ్ళీ గదే కవర్లు, దీన్ని పోయి ప్రభుత్వం తిరిగి పేపర్లు అడగడానికి దానికి రోజు మనం పోయి అవగాహన. ఈ కవర్లో కూడా మనం అవగాహన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే మనం ఎవరు వారే మారాలంటే మార్పు అవుతుంది తప్ప ఎప్పుడు కానీ నా వంతుగా చేయాలంటే ఏమని గట్టిన చేస్తారులే. కొందరు ఏం చేస్తారు, మంచిగా వాడవాళ్ళు కొంత సీసీలో పట్టుకొచ్చుకుంటారు. మనం ఏం చేస్తాం, ఆయన ఏళ్ళు చేస్తాం, మనం మారాలి. మంచివాడు నేను కూడా సీసీలు తెచ్చుకోవాలి. అయితే ఉగానే చేస్తాడు, నాకు ఇస్తారంతా పల్లె కానీ ఇక వాడు చూడరు, వాడు ఇంకా 10 ఏళ్ళకి బతుకుతారా అంటే సమాజం ఏంటంటే మంచిని కోరుకోవడం తప్ప మంచి చేసేదాన్ని ఎక్స్పోజ్ చేయరు. దాని పాప ఆయన ఉన్నాం ఒక రంగం మానసికంగా ఇలా మన అందరూ ఒక రకంగా ఉంటే ఆ ఒక్కరు ఒక రకంగా ఉంటే ఆ ఒక్కరికి నేను నాకేందిలే వీళ్ళతో కలిసిపోతారా ఈ రోజులలో. ఇంకా కూడా నేను ఎక్కువ మనం డెవలప్ అయిన అనుకుంటాను, మన టెక్నాలజీ ఏది లేదు. మళ్ళీ ఎందుకంటే లెక్కలే, మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. మళ్ళీ ఇప్పుడు ఈ రోగాలకు బీపీలకు షుగర్లకు మీకు అందరూ తెలుసు. మళ్ళీ కానీ మొక్కజొన్న గడక తినాలి, మళ్ళీ మనం పండించుకున్న కూరగాయలు మన సీసాలలో మన కుండలలో నీళ్ళు పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ వాటర్ తాగదు. అంటే చూడు ఏడికి వచ్చింది. మళ్ళీ మనం ఏమో అనుకుంటే ఏమి కాలే, మళ్ళీ ఇప్పుడు ఎరువులు ఉన్నప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్యాన్సర్ ఎప్పుడో ఎక్కడో ఏ జిల్లాలో మండలాలు అనేది ఇలా 30% ఇప్పుడు క్యాన్సర్ రావడం. ఇది ఎందుకు రావడం, ఎందుకు వస్తుంది? మనం కూరగాయలు పంటలు ఏ రైతు కూడా ఇంటికాడ పెట్టుకోలేడు. ఒక రైతు పెట్టుకుంటే ఎట్లుంటే అందరూ రైతులు పెట్టుకుంటే ఒక బాయి కాడ వంకాయలు, ఒక పెరిగాడు, టమాటో ఓకే. ఒకటే పెట్టుకుంటే తాగకూడదు ఎందుకు, నాకేందుకు నేను కూడా కొనుకొచ్చుకుంటాను. ఇప్పుడు అమ్మే కూరగాయలు ఎవరు? బిజినెస్ మీనింగ్ ఏంటి? ఓ 20 గుంటలు ఎకరం పెట్టి వాడు స్ప్రే లేకపోతే పురుగులు దూరంగా ఉంటాయి. అందుకొరకే మన అందరం కూడా కనీసం కూరగాయలు అవగాహన లేదు. ఇప్పుడు ఇంటికి నిమ్మ చెట్టు లేదు, మనకు పొప్పడి చెట్టు లేదు. మన డాక్టర్లు పేట్లెట్స్ రాస్తారంటే ఏం రాస్తారు? మనం నువ్వు కర్డ్ రైస్, నీకు దానిమ్మ గింజలు, నీకు పొప్పడి పండు, నిమ్మకాయ. అవి మనం ఎందుకంటే జాలారి కూడా మనం కాలు కడుక్కునే కాదు ఉండేది. ఇప్పుడు అవి లేవు. మనం ఇలా సేఫ్తోనే జామకాయ కాస్తుంది. అంటే మన ఇంటికాడ మన ఆరోగ్యపరంగా మనకు కావాల్సినవి మనం పెట్టుకోవడం లేదు. ఈ కాస్ట్లీ ఏమో కాదు, ఈ పెద్దగా జాబ్ కాదు. ఒకప్పుడు జమ్మికుంటలో నర్సరీ లేదు. ఎప్పుడు ఉన్నా కూడా ప్రభుత్వం మన టెండర్ ఏరియాలో మనం చెట్లు కొనుక్కు రావాలి, పెట్టాలి. అదే ఇప్పుడు నేను జమ్మికుంటూ ఉన్న 3 ఎకరాలు వెలికి తీసి అందులో నర్సరీ పెట్టి ఎనీ టైం వర్షాకాలం ప్రతి పూల చెట్టు, జామ చెట్టు, నిమ్మ చెట్టు ఇచ్చే విధంగా మున్సిపల్లో ఈరోజు నర్సరీ కూడా ఇక్కడ జరిగింది. అదే కాకుండా గతంలో వైకుంఠ రథాలు లేకుంటే ఫ్రిడ్జ్లు లేకుండా కూడా పాపం చిన్న కుటుంబాలు బాగా ఇబ్బంది పడేది. అవి ఫ్రిడ్జ్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ వైకుంఠ ధామాలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇవాళ ట్రాక్టర్లు కూడా లీజుకి లేకుండా మరి కొనడం జరిగింది. ఇలా ప్రతి వస్తువు జమ్మికుంట పబ్లిక్ సరిపోయే విధంగా కూడా వెహికల్స్ కూడా కొనడం జరిగింది. నేను కూడా 5 సంవత్సరాల్లో దాదాపుగా సాధ్యమంతా కూడా నేను పబ్లిక్తో మమేకమై మరి అన్ని పార్టీల వారు కూడా నాకు సహకరించడం జరిగింది. నేను కూడా నాకు 5 సంవత్సరాలు సహకరించిన ప్రజలకు కానీ, అన్ని పార్టీల వారు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా. ఓకే సార్, మీ హయాంలో మీరు ఎన్నో అభివృద్ధి అనేది చేయడం జరిగింది. మీకు సంతృప్తిని ఇచ్చే ఒక వర్క్ అంటే అది స్పెసిఫిక్గా చెప్పాలంటే మీరు ఏ వర్క్ అని చెప్తారు? మెయిన్గా వాటర్. పాపం ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి కానీ ఎవరు పొద్దున మనకు సమస్య వాటర్ అనేది ఈరోజు ఎక్కడ కూడా ఏ మూలకు అయినా కూడా వాటర్ సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్గా 3 అవసరం. పొద్దున వాటర్, శానిటేషన్, మనకు స్ట్రీట్ లైట్స్. ఈ 3 శుభ్రంగా మనం కనుక చేస్తే
ప్రజలకు అన్నీ చేసినట్టు. ఎందుకంటే సీసీ రోడ్డు, కరెంట్ లైన్ ఎప్పుడు ఉంటుంది. కొత్త ఇల్లు కట్టుకుంటాడు ఆయన, డ్రైనేజ్ కావాలి. కొత్త ఇల్లు కట్టుకుంటాడు ఆయన, కరెంటు ఇవ్వాలి, రోడ్డు ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఉంటుంది. మనిషి రోజు నిమిషానికి వందల కొద్ది తెలంగాణలో జన్మిస్తూ ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరు రోజు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇల్లు ఉంటాయి, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లుకు రోడ్ అవసరమో కరెంట్ అవసరం. అది ముఖ్యం కాదు, మనకు చౌరస్తాలు కూడా మెయిన్ అవసరం. కూడళ్ళు కూడా నీట్గా ఉండాలి. పబ్లిక్ ఎక్కడిలో మనం ఆ 4 లైన్లు వేస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళలేదు. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో నేను షాప్ వాళ్ళకు కూడా అవగాహన వేసి కొంచెం సెట్ బ్యాక్ మీరే వెహికల్ పక్కకు పెట్టుకోండి. ఇంకో అన్నిటికన్నా నాకు సంతృప్తి ఇచ్చిందంటే ట్యాక్స్ వసూలు చేయడం వల్ల వసూలు చేసి ఏ ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన సిబ్బందికి మన మున్సిపాలిటీ ఫస్ట్ తాగినాడు జీతం ఇవ్వడు. ఎందుకంటే చిన్న జీతాలతో చేసి ఆ 13,000 14,000 వాళ్ళు కూడా 3 నెలలకు 6 నెలలకు ఇవ్వకుండా ట్యాక్స్ నేను సమాజాన్ని కూడా మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే మనం ఎన్నో ఖర్చు పెడతాం. ట్యాక్స్కి తిరగడం ఏంది. ఒక వాటర్ ట్యాక్స్ ఎంత నాకు 2 నెలలు ఇవ్వమంటారు, 3 నెలలు ఇవ్వమంటారు, కానీ 3 నెలలు 1 నెలలో పెడతాను. అంటే ఒకరోజు నువ్వు చుట్టమంతా ఖర్చు పెడతావు, నీ పర్సనల్ లైఫ్లోకి ఖర్చు పెడతావు, కానీ ట్యాక్స్ ఖర్చు పబ్లిక్ వెనుకపోతావు. కానీ మనం నీళ్ళు వస్తున్నాయి, నాకు ఇంకెక్కువ వస్తుంది, ఇంకో కట్టు నీవు 2 తీసుకుంటేనే కట్టుకుంటావు, 3 తీసుకుంటే కట్టుకుంటాను తప్ప ఎప్పుడు కానీ మున్సిపల్ సిబ్బందిని కానీ. ఇంకోటి లీడర్స్ కూడా ఏమైనా డెవలప్ చేసేటప్పుడు నీ ఇంటి ముందర పైప్ లైన్ పోతుంది, ఒక పడాలు గొడవ పోతుంది, నీ రేగులు అప్పుడు సహకరించాలి. అప్పుడున్న చైర్మన్ కౌన్సిలర్ వాళ్ళు కావాలని చేసి డెవలప్ కావాలంటే కొంత కావాల్సి వస్తుంది. ఒకప్పుడు మనకు 18 ఫీట్ల రోడ్డు ఉంటే అప్పుడు కార్లు 2 వీలర్ ఇవాళ ఇంటికి 2 కార్లు అని, ఇవాళ 33 ఫీట్లు ఉంటే కూడా 2 కార్లతో 12 రోజు. నేనేమంటున్నా అంటే ఏ ఒక్కరు కూడా నేను ఇల్లు కట్టుకుని ముఖ్యంగా నువ్వు ఫస్ట్ సెట్ బ్యాక్ అవుతున్నావా, నువ్వు ఇల్లు అక్కడ పర్మిషన్లు ఏముంటుంది, సెట్ బ్యాక్ అయినట్టు. ఇంటికాలం వచ్చారు ఎవరు సెట్ బ్యాక్ కాదు, మళ్ళీ మ్యాప్ దగ్గర లేదు. దయచేసి నేను మీ ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే పబ్లిక్ కూడా నా వరకు వచ్చిన ఇబ్బంది పక్కడేయడం అట్లాగా. ఒక రోడ్డు పోవాలంటే ఏ ఒక్క ఇల్లు ముందుకు వచ్చిన రోడ్ అంతా బ్లాక్ అవుతుంది, ఎవరి వారే వెనుక కావాలి. డ్రైనేజ్ మీద నేను కోరేది ఏంటంటే ఎప్పుడు కానీ వాళ్ళు గోడ కట్టుకొని కూర్చుంటాను, వాళ్ళ ఇంటి మొత్తం గోడ పెడతారు. ఎందుకంటే డ్రైనేజ్ ఓపెన్ ఉంటే మున్సిపల్ సిబ్బంది నుంచి ఫ్రీగా తీయడం జరుగుతుంది. ఫ్రీగా పెద్ద వర్షాలు పడ్డప్పుడు మరి ఆ కవర్లను కూడా ఇరికి జామ్ అవుతుంది. ఇప్పుడు జమ్మికుంటలో మెయిన్ సమస్య హౌసింగ్ బోర్డు మీద ఏంటంటే అక్కడ వంపు ఉంటుంది, వాటర్ ఎటు పోతాయి, వంపు ఉన్న ఎక్కువ వస్తాయి. వంపు తిక్కి వచ్చినప్పుడు ఇప్పుడు మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ఇళ్ళకి ముమ్మడపడకుండా ఇవ్వరు. ఆయన అక్కడ పబ్లిక్గా పెద్ద డ్రైనేజ్ నీకు ఇల్లు ఇవ్వడం వల్ల డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది, నీకు ఇవ్వద్దని ముమ్మడ కూడా చెప్పాలి. ఇప్పుడు ముమ్మడ కూడా ఇస్తే ఏంటంటే రాత్రి పెద్ద వరదతో వాళ్ళు గాఢ నిద్రలో నీళ్ళు వచ్చి కరెంట్ షాక్ ఇళ్ళ చనిపోతూ ఉంటాం. ప్రాబ్లం అయితే పాపాలు చిన్న కుటుంబాలు ఫ్రిడ్జ్లు బియ్యం అని మళ్ళీ లీడర్లు అందరూ వచ్చి అయ్యో ఈ వరదలు వచ్చి చూస్తారు. చూసి ఏమి ఇస్తారండి, 20 కిలో బియ్యం ఉప్పు. అది ఎన్ని రోజులు అవుతాయి, ఏ రాత్రి ఎన్నిసార్లు వరదలు రావచ్చు. నేను అనేది ఏంటంటే ఎవరికి వారే నా బాధ్యత, నా జమ్మికుంట బాగుండాలి, నా జమ్మికుంట శుభ్రంగా ఉండాలి, జమ్మికుంట శుభ్రంగా ఉంటే నేను శుభ్రంగా ఉంటాను అనే ఆలోచన వచ్చినప్పుడే బాగుంటుంది. నా వంతు కూడా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే నేను కూడా ఫుల్ టైం పొలిటికల్ కాబట్టి నేను ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ సింగిల్ విండో నుంచి స్టేట్ కార్పొరేషన్ చేసి మున్సిపల్కి వచ్చాను. నేను మళ్ళీ కాంట్రాక్ట్ కూడా చేస్తాను. నేను ఇవన్నీ అనుభవం ఉన్నాయి కాబట్టి స్పీడ్గా కూడా డెవలప్ చేయడం జరిగింది. గత 20 ఏళ్ళలో కానీ డెవలప్ నా 5 ఏళ్ళలో కూడా 100 కోట్ల డెవలప్ కూడా చేయడం జరిగింది. అప్పుడున్న లీడర్ల సహకారం తీసుకొని బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేయడం జరిగింది. మాకు కూడా ఇక్కడ ఉన్న యువ నాయకుడు అప్పుడు ఎమ్మెల్సీ బడికోసి రెడ్డి గారు, ఉన్న ఎమ్మెల్యే గారి, మరి వీళ్ళందరి ప్రేమతో ఈ జమ్మికుంట కూడా డెవలప్ జరిగింది. మరి మీరు కూడా వచ్చి మరొకసారి జమ్మికుంటని కదిలించినందుకు మీకు ప్రత్యేకంగా పుణ్యాలు. లాస్ట్ టైం ఫైనల్గా మీ జమ్మికుంట మున్సిపల్ ప్రజలకి లాస్ట్ టైం ఫైనల్గా ఒక్క మాటలు చెప్పాలంటే మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు? ఎలక్షన్ అనేది ఎలక్షన్ అయిపోవడానికే కొట్లాడుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీలు ఒకటైపోతేనే ఈ జమ్మికుంట ఉంటుంది. ఎందుకంటే మనందరం లీడర్లు ఎందుకైనా పబ్లిక్ సేవ చేయాలని వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత అనినిత్యం కూడా అక్కడ నువ్వెక్కువ నేను తక్కువ, నువ్వెక్కువ నేను తక్కువ అంటే ఏమవుతుందంటే ఈ కుట్టుబడిపోతాయి జమ్మికుంట. ఈ జమ్మికుంట కుంటుబడిపోతుందంటే మీరందరూ కూడా అన్ని పార్టీల నుంచి కూడా గెలవడం జరిగింది. అందరూ కూడా పబ్లిక్తో కలిసిపోయి మీకు వచ్చిన టైం, మీకు వచ్చిన పబ్లిక్ 5 ఏళ్ళు పరిపాలించమని మీకు ఓటు వేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో మీరు కూడా మంచి పరిపాలన చేయాలని నా వంతుగా కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉందని మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.